హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజైతే ఇంకో డిఫరెంట్ కాంబినేషన్తో చీరకుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ చీరకుచ్చులకైతే నేను బిగ్ సైజ్వి వైట్ పర్ల్స్ తీసుకున్నాను, అది కూడా డిజైనర్వి. అలాగే గోల్డ్ బీడ్స్ చిన్న సైజ్ తీసుకున్నాను. అలాగే ఒక హెమ్మింగ్ నీడిల్ తీసుకొని దానికి 3 పొరల కాటన్ దారాన్ని ఎక్కించుకొని ముడి వేసుకొని పెట్టుకోవాలి. అలాగే టాజిల్స్ వచ్చేసి ముందే బంచ్ నుంచి వేరు చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ చూపించిన విధంగా నీడిల్ని చీర అంచు కింద నుంచి గుచ్చి ముడి వేసుకోవాలి. తర్వాత స్మాల్ గోల్డ్ బీడు, టాజిల్, గోల్డ్ బీడు వేసుకోవాలి. టాజిల్ యొక్క ముడి వెనకాల వైపుకి వెళ్ళేలాగా చూసుకొని పోగులేమి వదలకుండా నిడిల్కి వేసుకోవాలి. ఇలా గోల్డ్ బీడ్, టాజిల్ గోల్డ్ బీడ్ వేసుకున్నాక ఇలా చెక్ చేసుకోవాలి. అది ఎక్కడి వరకు వెళ్తుందో చెక్ చేసుకొని అక్కడే నీడిల్ని చీర అంచు కింద నుంచి గుచ్చి స్మాల్ బీడ్ నుంచి రివర్స్ తీసుకురావాలి నీడిల్ని. తర్వాత బిగ్ సైజ్ పర్ల్ ఒకటి వేసుకొని 5 చిన్న గోల్డ్ పూసలు వేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించబోయే ప్యాటర్న్కి ఇలా ఆపోజిట్ ఉండాలన్నమాట. పర్ల్ పెద్ద సైజ్ వేసుకున్నప్పుడు గోల్డ్ బీడ్ చిన్న సైజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్కి. ఇలా ఒక బిగ్ సైజ్ బీడు, 5 స్మాల్ బీడ్స్. ఈ పర్ల్ ప్లేస్లో మీరు ప్లెయిన్ పర్ల్ అయినా వేసుకోవచ్చు, క్రిస్టల్ బీడ్ అయినా వేసుకోవచ్చు, గోల్డ్ బీడ్ కూడా వాడుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు. చూడండి, నేను ఇలా క్రాస్ ప్యాటర్న్ పెడుతున్నాను అనమాట. ఇలా క్రాస్ పెట్టినప్పుడు ఇలానే వేసుకోవాలి, అంటే ఇలా స్ట్రైట్గా రాకూడదు. ఇలా కొంచెం కిందకు ఉండేలాగా చూసుకుంటేనే బాగా కనిపిస్తుంది. ఇలా చెక్ చేశాక అది ఎక్కడి వరకు ఇలా బాగా వస్తుందో చూసుకొని అక్కడే నీడిల్ని చీర అంచు కింద నుంచి పైకి తేవాలి. తర్వాత ఫైనల్ గోల్డ్ బీడ్ నుంచి రివర్స్ తీసుకురావాలి నీడిల్ని. మనం ఫస్ట్ ప్యాటర్న్కి అర్థం అవ్వదన్నమాట ఎంత డిస్టెన్స్ వస్తుంది అన్నట్టుగా, కాబట్టి ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి. తర్వాత ప్యాటర్న్స్కి అంతా మనము ఫస్ట్ ప్యాటర్న్ ఎక్కడుందో టేప్తో చెక్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నాకు ఈ బీడ్స్కి వచ్చేసి 1/2 ఇంచ్ పక్కన ఒక లైన్ సరిపోతుంది. బీడ్స్ మారే కొద్దీ డిస్టెన్స్ ఖచ్చితంగా మారుతుందండి. సో నేను ఈ క్రాస్ ప్యాటర్న్ పెట్టినప్పుడు అంతా కూడా 1/2 ఇంచ్ పక్కన ఒక గీత టేప్తో మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ బిగ్ సైజ్ ముత్యం 5 గోల్డ్ పూసలు చిన్నవి వేసుకోవాలి. కుచ్చుకి మధ్య 2 ప్యాటర్న్స్ వేసుకుంటే బాగా కనిపిస్తుంది. అలా కాకుండా ఒక ప్యాటర్నే వేసుకున్నాం అనుకోండి, అంటే కుచ్చు దాని మీద పడడం వల్ల అంత మంచిగా అనిపించదు. హాఫ్ ఇంచ్ ఒక గీత మార్క్ చేసుకున్నాం కదా, అక్కడే నీడిల్ని గుచ్చి లాస్ట్ బీడ్ ఏదైతే ఉందో నీడిల్ని రివర్స్ తీసుకురావాలి. తర్వాత ఆపోజిట్ కలర్ టాజిల్ వేసుకొని ఒక గోల్డ్ బీడ్ వేసుకోవాలి. టాజిల్కి ఎప్పుడైనా 1/2 ఇంచ్ సరిపోతుందండి. ఇలా 1/2 ఇంచు మార్క్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే మనకి అప్రాక్సిమేట్గా అంటే డైరెక్ట్గా అంటే రోజు వేసే వాళ్ళకైతే అర్థమవుతుంది, టేప్తో కూడా కలవక్కర్లేదు. ఇలా చెక్ చేసుకున్నా కూడా 1/2 ఇంచే వస్తుంది. మనం ఫస్ట్ ఎలా అయితే 2 ప్యాటర్న్స్ వేసామో మళ్ళీ ఈ కుచ్చు పక్కన కూడా అలా వేసుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్, ఎవరికైనా రేషం పట్టు దారాలు కానీ బీడ్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము. మినిమం అయితే 1 కేజీ రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి. అలాగే బీడ్స్ కూడా 1 కేజీ ఆర్డర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా వైట్ బీడ్స్, అంటే ఇది ప్యూర్ వైట్ అయితే ఉండదు, హాఫ్ వైట్ ఉంటుంది. అయితే ఇందులో చాలా రకాల మోడల్స్ అయితే వచ్చాయండి. మీకు ఏవి కావాలన్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము షేర్ చేస్తాము మా దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ. వాటి ప్రైజెస్ డీటెయిల్స్ కోసం కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము వాటి యొక్క ప్రైజెస్ అన్నీ చెప్తాము. అలాగే ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో రెడీ టాజల్స్ అనేది ఎలా తయారు చేయాలనేది చూపించలేదు కదా. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే పట్టుదారాలు ఏంటి అనేది డౌట్ వస్తుంది కదా. సో వాళ్ళ కోసం వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. అందులో అసలు పట్టుదారాలు ఏంటి, వాటిని ఎలా వేరు చేసుకోవాలి, దాని నుంచి టాజల్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది క్లియర్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి, క్రాస్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంటుంది పట్టు శారీస్కి. సో ఇదే విధంగా చీరకి మొత్తం ఇలా ఒక కుచ్చు 2 ప్యాటర్న్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా ఎండ్ చేసేటప్పుడు మాత్రం టాజల్తో ఎండ్ చేస్తే బాగుంటుంది. టాజల్ వేసుకున్నాక ఫైనల్గా ఒక చిన్న గోల్డ్ బీడ్ వేసుకోవాలి. నీడిల్ని చీర అంచు కింద నుంచి గుచ్చి ఇలా దారం కింద నుంచి నీడిల్ని తీస్తే నాట్ అనేది పడిపోతుంది. తర్వాత నీడిల్ని కిందకు దించి కింద కూడా ముడి వేసుకొని తర్వాత నీడిల్ని పీకో నుంచి రానిచ్చేసి కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు అండి ఈ కుచ్చు. ఫైనల్కి అయితే ఇలా ఉందండి ఈ డిజైను. ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చీర కుచ్చులని ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.